సో 1500 రూపీస్లో మనం ఇంకొక కంట్రీ అయితే విజిట్ చేయబోతున్నాం. సిగ్నల్ పడినప్పుడు మాత్రమే మనం దాటాలి. ఇక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి. అంటే 1:4 అనుకోండి. మన కరెన్సీయే వీళ్ళ కరెన్సీ కన్నా బెటర్గా ఉంది. దానికి ఇది దీనికి అది ఇచ్చాను అనమాట రివర్స్లో. దానికి రిజెక్ట్ చేశారు. చాలా తక్కువ ఉంది. నువ్వులు చికెన్ ఇది 20,000 రూపాయల నోట్లు 2 వచ్చాయి, 10,000 రూపాయల నోట్ ఒకటి వచ్చింది. ఆర్మేనియా దేశంలో మన ఫస్ట్ మెట్రో రైడ్ 3-4 మినిట్స్లో అయిపోయింది ఇమిగ్రేషన్. మినీ వ్యాన్ కాదు కానీ లోపల కూర్చుంటే కాలు పట్టేస్తున్నాయి భయ్యో. జార్జియా భాష అనుకున్నాను, ఆర్మేనియా భాష కూడా ఏం అర్థం కావట్లేదు. ఫైనల్లీ కంట్రీ నెంబర్ 20. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను జార్జియా కంట్రీ క్యాపిటల్ అయిన టిబ్లిసీలో ఉన్నాను. సో ఈ జార్జియాలో మన ట్రిప్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళాను అండ్ చాలా నచ్చింది అనమాట ఈ కంట్రీ. ఎక్కువ ఎండని ఎక్స్పీరియన్స్ చేసా, చల్లదనాన్ని ఎక్స్పీరియన్స్ చేసా. సో మోడరేట్ అనమాట అండ్ వర్షాలు, సో అన్నీ కలిపిన ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. చాలా నచ్చింది జార్జియా కంట్రీ. సో ఫైనల్గా ఈరోజైతే మనం ఇక్కడ లాస్ట్ డే స్పెండ్ చేస్తాం. ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. ఆల్రెడీ వ్యాన్ అయితే రెడీగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పలేదు కదా. ఇప్పుడైతే నేను ఈ దేశం వదిలేసి ఇంకొక దేశం అయితే వెళ్ళబోతున్నాను ఈ బుడ్డి వ్యాన్లోని, ఈ బుడ్డి కార్లో. సో ఆర్మేనియా అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఆర్మేనియా వీసా నేను ఆల్రెడీ అప్లై చేశాను. అసలు వీసా ఎలా అప్లై చేశాను అండ్ బార్డర్కి వెళ్ళాక అక్కడ ప్రాసెస్ ఏంటి, ల్యాండ్ బార్డర్కి క్రాస్ అవ్వడానికి ఎంత ఖర్చు అయింది, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ జర్నీలో మనం మాట్లాడుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, చివరి వరకు చూస్తూనే ఉండండి. అండ్ ఇదిగోండి ఈ బండి ఆర్మేనియా రిజిస్ట్రేషన్తో ఉందన్నమాట. సో అక్కడ బండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ప్యాసింజర్స్ని ఎక్కించుకొని అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఈజీగా దాటేయచ్చు కంట్రీ. బట్ ఇమిగ్రేషన్ ల్యాండ్ బోర్డర్ దగ్గర ఎలా ట్రీట్ చేస్తారో ఏంటో, ఏమేమి అడుగుతారో ఏంటో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే సరిగా తెలీదు. ప్రజెంట్ అయితే నేను అవలాబారి మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నాను. సో అవలాబారి మెట్రో స్టేషన్ బ్యాక్ సైడే ఒక కౌంటర్ ఉందన్నమాట. కంఫర్ట్ 2012 అని చెప్పి ఒక చిన్న టూర్ కంపెనీ అయితే ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే నేను టికెట్ బుక్ చేసుకున్నాను ఆర్మేనియాకి. అరౌండ్ 1,500 రూపాయల దాకా పడింది, అరౌండ్ 50 జల్ అనమాట. సో జార్జియా క్యాపిటల్ టిబ్లిసీ నుంచి ఆర్మేనియా క్యాపిటల్ ఎరెవన్ వెళ్ళడానికి 1,500 రూపీస్. సో 1,500 రూపీస్లో మనం ఇంకొక కంట్రీ అయితే విజిట్ చేయబోతున్నాం. ఈ పక్కన ఉన్న వెహికల్ అయితే ఇది జార్జియా రిజిస్ట్రేషను, జార్జియా కంట్రీది ఫ్లాగ్ కూడా ఉంది నెంబర్ ప్లేట్ మీద. ఇదైతే ఆర్మేనియాది, ఆర్మేనియా 88 IR 808 అంట. సో టోటల్ ఇందులో సీటింగ్ వచ్చేసి ఫ్రంట్ సీట్లో అయితే ఒకరు కూర్చున్నారు, ఇక్కడ సీట్లో అయితే ముగ్గురు, ఈ బ్యాక్ సైడ్ ఇంకొక ముగ్గురు అనమాట. సో టోటల్ 3 3 6, అక్కడ ఒక 7, డ్రైవర్తో కలిపి 8 అనమాట. ఇంకొక 20 మినిట్స్లో అలాగే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు టైము 1 అవుతుంది, దాదాపు 1 o'clock బయలుదేరుతున్నాను. వెళ్ళినప్పటికి మరి ఎంత టైం అవుద్దో తెలియదు. జర్నీలో మళ్ళీ దాహం వేస్తే కష్టం అని చెప్పి ఆ బుడ్డి వ్యాన్లో ఇరుగ్గా ఉంటుంది కదా, అస్తమానం దిగడం కూడా అవ్వదు. కంటిన్యూస్గా ఇంకా వెళ్ళిపోతాం అనుకుంటా, మధ్యలో అక్కడ ఆపరేమో. ఎందుకంటే మంచిది వాటర్ బాటిల్ అది కొనుక్కుంటే బెటర్ అని చెప్పి ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటే వచ్చాను. పెద్ద వాటర్ బాటిల్ తీసుకుంటే బెటర్ ఏమో. 1.60 జెల్ అంటే అరౌండ్ 50 రూపీస్ అనుకోండి. MTIS అంట. మనకి వ్యాన్లో వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. ఇది అతను మొబైల్ అనుకుంటా, మొబైల్ వైఫై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అతని కార్ నెంబర్, ఇది V2 8888 అని. సో వైఫై కూడా ఉంది. ఇక్కడైతే ఇమిగ్రేషన్ అది ఎగ్జిట్ స్టాంప్ వేయించుకొని వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ అంకుల్ గారు కూడా మా వెహికల్లోనే నా పక్కన కూర్చున్నారు. యువర్ నేమ్ 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 ఆ అంకుల్ గారు ఆర్మేనియా నుంచి, ఇంగ్లీష్ రాదనమాట. సో ట్రాన్స్లేటర్లో మాట్లాడుతున్నాం. వాట్స్ యువర్ నేమ్? My name is Levon. 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 Money. Money. ఏం చేస్తూ ఉంటావు అంటే ఇలాగ ఆర్మేనియా ట్రావెలింగ్కి వెళ్తున్నాను అంటే, లేదు త్వరగా పెళ్లి చేసుకో, ఏం తిరుగుతావులే, ఇప్పటివరకు తిరిగిన చాలులే అని చెప్పి గిల్లేస్తున్నాను అనమాట. ఇలాగా
నేనేం మాట్లాడుతున్నారు అంకుల్ గారికి అర్థం కావట్లేదు, అంకుల్ గారికి మాట్లాడితే నాకు అర్థం. ఏరవన్ ఓకే, అదనమాట. ఇంకా మా వెహికల్ అయితే రాలేదు, అలా వెయిట్ చేస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. సో బ్యాగ్స్ మావన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బయటికి తీసి అసలు లోపల ఏంటున్నాయి మొత్తం అన్నీ చెక్ చేస్తారు. జార్జియా భాష జార్జియా భాష అనుకున్నాను, ఆర్మేనియా భాష కూడా ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ పదాలు కూడా నోరు తిరగట్లేదు నాకు. బుచ్చి అని చెప్పి ఉన్నాయి. అసలు ఎలా సర్వే అవ్వాలి అంట. ఇంగ్లీష్ మాట్లాడితే పర్వాలేదు, ఎలా కూడా సర్వే అయిపోవచ్చు. చూద్దాం. టాన్ 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 ఫైనల్లీ కంట్రీ నెంబర్ 20. సో 20వ దేశంలోకి అయితే అడుగు పెట్టేశాను. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బోర్డర్ దగ్గర అసలు ఇమిగ్రేషన్ దగ్గర ఏ ఇబ్బంది పెట్టలేదు. సో మీరు వచ్చే ముందు మీ పాస్పోర్ట్తో పాటు మీ వీసాని ప్రింట్ తీయించి పెట్టుకోండి. సో వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు చూపించండి. నేను మొబైల్లో చూపించినప్పుడు అస్తమానం లాక్ పడితే అతను కొంచెం చిరాకు పడ్డారు. బట్ నా పాస్పోర్ట్ చూశారు, తర్వాత జస్ట్ స్టాంప్స్ చెక్ చేశారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏ క్వశ్చన్లు అడగలేదు. హోటల్ బుకింగ్ అడగలేదు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అడగలేదు, ఫండ్స్ అడగలేదు, ఏమీ అడగలేదు అనమాట. బట్ సమ్ టైమ్స్ అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్, ఈ 4 అడుగుతారు. సో ఏ కంట్రీకి వెళ్ళినా ముందుగా ప్రిపేర్ అయితే అయ్యి ఉండండి. కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడగరు. నాకైతే చాలా స్మూత్ అనమాట. జస్ట్ ఒక 3-4 మినిట్స్లో అయిపోయింది ఇమిగ్రేషన్. సో మా వ్యాన్లో నుంచి మొత్తం లగేజ్ అంతా దించేసాం. మళ్ళీ అయితే పెట్టాలన్నమాట లోపల లగేజ్. ఎందుకంటే బార్డర్ చెక్ కాబట్టి ఇందాక జార్జియా బార్డర్ దగ్గర అయితే లగేజ్ ఏం తీయలేదు. ఇక్కడైతే మొత్తం లగేజ్ అంతా తీసి మనమే చెక్ అది చేయించుకొని బయటకు వచ్చాం అనమాట. సో మళ్ళీ బ్యాగ్ సేవ్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడమే. ఈ మినీ వ్యాన్ కాదు కానీ లోపల కూర్చుంటే కాలు పట్టేస్తున్నాయి భయ్యో. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆపారు ఏమైనా తినడానికి. కాకపోతే నా దగ్గర లోకల్ కరెన్సీ అయితే లేదు. కార్డ్ యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు, డైరెక్ట్ పే చేసి తింటా. ఈ ఫుడ్ కోర్ట్లో అయితే ఇక్కడ చికెన్ సలాడ్ అండ్ డిఫరెంట్ సలాడ్స్ అవి అయితే ఉన్నాయి. అసలు ఇవేంటో కూడా తెలియదు, ఇంకా చూసి తీసేసుకున్నాను అనమాట. ఇదైతే టొమాటోస్, తర్వాత చికెన్ అన్నారు. ఇది కూడా చికెనేనంట. ఇవైతే కొన్ని వెజిటేబుల్స్, టొమాటోలు, కీరాలు, క్యాప్సికము. ఆర్మేనియా కంట్రీలోకి రాగానే ఇదైతే ఫస్ట్ మీల్ అనమాట. ఇదేంటంటే పెరుగు అండ్ చికెన్ అనమాట. ఇది కూడా తిందాం ఎలా ఉంటుందో. చాలా తక్కువ ఉంది ఇది. నువ్వులు చికెన్ ఇది. టైం ఇప్పుడు సాయంత్రం 7:30 అవుతుంది. ఇక్కడ కూడా ఇంకా ఫుల్ వెలుగే ఉందన్నమాట. ఇంకా సన్సెట్ అయితే అవ్వలేదు. ఇదేదో బస్ స్టాప్లో ఉంది ఏరియా అంతా. వ్యాన్ అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఆపారు. ఇక్కడ నుంచి ఒక హాస్టల్ అయితే చూశాను, 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. చేతిలో కరెన్సీ లేదు, లోకల్ కరెన్సీ, సిమ్ కార్డ్ లేదు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేసా అంటే నేను దిగిన వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్ ఇంకా ఇక్కడ ఆగుంటే ఈలోపు ఆ హాట్స్పాట్ అయితే ఇంకా ఆన్లో ఉందన్నమాట. సో ఆ వ్యాన్ది హాట్స్పాట్ యూజ్ చేసి నేను జార్జియాలో ఉన్నప్పుడు యూజ్ చేసిన యాండెక్స్ యాపే సేమ్ అదే నెంబర్తో ఇక్కడ యూజ్ చేద్దామని ట్రై చేసా, కుదిరింది. సో ఆ నెంబర్తోనే ప్రజెంట్ అయితే ఆ రైడ్ బుక్ చేసుకున్నాను అనమాట డైరెక్ట్గా హాస్టల్కి. విపరీతమైన గాలి అయితే వస్తుంది. ఒక 10 మినిట్స్ అయితే పట్టింది హాస్టల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, శాంటోరిని హాస్టల్ అట. సో లోపలికి వెళ్దాం. వాళ్ళు కార్డు యాక్సెప్ట్ చేస్తారో చేయకూడదు తెలీదు. 2 బ్యాగ్లు మూసుకోలేక. గోల్డెన్ కలర్ సన్సెట్తో భలే ఉంది చుట్టూ. హాస్టల్ అయితే చాలా బాగుంది. చెక్-ఇన్ కూడా చేసేసాను. అండ్ ఇందాక ల్యాండ్ బోర్డర్ దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు సో కంగారు పెట్టారు వ్యాన్ డ్రైవరు. సో అందుకే సరిగా ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోయాను. బట్ ఏంటంటే ఈ ఆర్మేనియా రావాలంటే మనకి ఆ పాస్పోర్ట్ మినిమం 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉండాలి. తర్వాత వీసా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 21 డేస్కి ఇస్తారు, లేదంటే 30 డేస్కి ఇస్తారనమాట. మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది, సింగిల్ ఎంట్రీ ఉంటుంది. బట్ ఈ ఆర్మేనియా ఏంటంటే చాలా చిన్న కంట్రీ. సో 21 డేస్ వీసా సరిపోతుంది నార్మల్ టూరిస్ట్గా అయితే. సో 21 డేస్లో 1 వీక్ 10 డేస్లోనే కవర్ చేసేయచ్చు. తక్కువ ప్లేస్లు ఉంటాయి. చాలా మంచి కంట్రీ, ఇది కూడా యూనిక్గా ఉంటుంది కొంచెం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మనం ఆ ఆర్మేనియా వీసా అప్లై చేసుకున్నప్పుడు
మనం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. చిన్న అక్షరం తప్పు వచ్చినా సరే రిజెక్ట్ అవుతుంది. నేను ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు నా పేరు ఫస్ట్ నేము తర్వాత గివెన్ నేమ్ అని ఉంటుంది కదా, సో దానికి దీనికి అది ఇచ్చాను అనమాట రివర్స్లో. దానికి రిజెక్ట్ చేశారు. అరౌండ్ వీసా ఫీ నాకు ఒక 650 నుంచి 700 రూపాయలు పడింది. వీసా రావడానికి అరౌండ్ 3 to 5 days టైం అయితే పడుతుంది అనమాట. సో మెయిన్గా ఈ వీసా అప్లై చేసినప్పుడు మనకి ఏమేమి అడుగుతారంటే హోటల్ బుకింగ్ అడుగుతారు, తర్వాత ఫ్లైట్ టికెట్స్ కానీ అవేమీ అడగలేదు నన్ను. ఇంకొకటి అడిగింది ఏంటంటే యుఎస్ కానీ యూకే కానీ షెంజన్ కానీ ఈ వీసాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగారు. సో ఆ డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేస్తేనే మ్యాక్స్ యుఎస్ యూకే షెంజన్ ఈ వీసాలు ఉంటేనే తప్ప, లేదంటే వేరే కొన్ని అరబ్ కంట్రీస్ కానీ లేదంటే మనకి జార్జియా టీఆర్సీ టెంపరీ రెసిడెంట్ కార్డు ఇలాంటివి ఏమైనా లేకపోతే వీసా అయితే రిజెక్ట్ అవుతుంది. సో యుఎస్ యూకే షెంజన్ ఈ వీసాలు ఉంటేనే ఆర్మేనియా వీసా అప్లై చేసుకోండి, లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు. మ్యాండేటరీ అనమాట అది. అంటే వీళ్ళకి మరి టూరిజం సరిగా అవ్వకూడదని ఏమైనా అనుకున్నారో ఏంటో కానీ ప్రాసెస్ అయితే తక్కువ డీటెయిల్స్ అడుగుతారు. బట్ యుఎస్ యూకే షెంజన్ ఈ వీసాలు ఏమైనా ఉంటేనే అవి ఎక్స్ట్రా అటాచ్డ్ ఎడిషనల్ డాక్యుమెంట్స్ అని కింద కాలం ఉంటుంది అనమాట, అక్కడ మనం అప్లోడ్ చేయాలి ఇవన్నీ, లేదంటే వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మా ఫ్రెండ్ కూడా ఎలానే అప్లై చేశాడు, తనకి అయితే యూఎస్ఏ వీసా లేదు, ఇంకే కంట్రీది లేదనమాట, జస్ట్ ఇండియన్ పాస్పోర్ట్తో అప్లై చేశాడు, అది రిజెక్ట్ అయింది తనకి. సో అందుకని చెప్తున్నా, ఒకవేళ ఈ ఆర్మేనియా రావాలి అంటే ఆ వీసాలు ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే ఏదైనా ఏజెంట్ త్రూ అయితే చేసుకోండి ఇఫ్ ఎలాగైనా ఈ ఆర్మేనియా కంట్రీ విజిట్ చేయాలి అంటే. సో ఆన్లైన్లో ఒకవేళ వీసా అప్లై చేసేసుకొని మీకు వీసా వచ్చేసి ఉంటే సో ఎలా రీచ్ అవ్వాలనేది చెప్తాను. 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి, ఒకటి ల్యాండ్ బోర్డర్, రెండోది ఎయిర్లైన్స్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో రీచ్ అవ్వడం. సో ఈ ఆర్మేనియా కంట్రీకి ఆనుకొని 4 కంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఇరాన్, ఇంకొకటి టర్కీ, ఇంకొకటి అజర్బైజాన్, ఇంకొకటి జార్జియా. సో ఈ 4 కంట్రీల్లో ఓన్లీ మనకి జార్జియా నుంచి ఈ ఆర్మేనియా రావడమే ఈజీ. మిగతా ఇరాన్ నుంచి కానీ అజర్బైజాన్ నుంచి కానీ టర్కీ నుంచి కానీ రావడం కష్టం అనమాట యాజ్ ఎ టూరిస్ట్గా. సో టర్కీ అండ్ అజర్బైజాన్ బార్డర్స్ అయితే ప్రజెంట్ క్లోజ్ చేసేసారు టూరిస్టులకి, టూరిస్టులకి అయితే ఓపెన్లో లేదు. ఇరాన్కి ఉంది కానీ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఏవో కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో అది కన్సిడర్ చేయకండి. ఎయిదర్ మీరు ఎప్పుడైనా జార్జియా కంట్రీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే లేదంటే ఆర్మేనియా కంట్రీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే 2 కలిపి ప్లాన్ చేసుకోండి, ఈజీగానే ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసేయచ్చు. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు టిబ్లిసీ నుంచి ఈ ఎరవన్కి రీచ్ అవ్వడానికి అరౌండ్ 6 hours అయితే పట్టింది. ఇంకా ఫాస్టెస్ట్ బస్సులో ఏమైనా వచ్చేస్తే 5.5 hours వచ్చేస్తాం. సో టిబ్లిసీ నుంచి ఆ క్యాపిటల్ సిటీ నుంచి ఈ క్యాపిటల్ సిటీకి చాలా ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఈజీగానే రీచ్ అవ్వచ్చు. ట్రైన్ కూడా ఉంది, బట్ ఆ ట్రైన్ ఆప్షన్ అనేవి నాకు కనిపించలేదు అనమాట ఆన్లైన్లో పెద్దగా ట్రైన్స్. మళ్ళీ స్టేషన్ వరకు వెళ్ళి తీసుకోలేమో అని చెప్పి ఇదైతే మినీ వ్యాన్లో ఈజీగా కొంచెం ఇరుక్కొని ఎలగోలాగా వచ్చేద్దాం అని చెప్పి వచ్చేసాను. నా పాస్పోర్ట్ తీసుకొని పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగలేదు. సో నా వీసాలు ఇవన్నీ చెక్ చేసేసి నీకు యూఎస్ఏ వీసా ఉందా అది ఇది అని అన్నీ చెక్ చేశారు. హోటల్ బుకింగ్ అడగల, ట్రావెల్ ఇన్సూరెన్స్ అడగలేదు, రిటర్న్ టికెట్ అడగలేదు, ఏమీ అడగలేదు ఎక్స్ట్రా క్వశ్చన్లు. బట్ ఎవరిని అడగరని నేను చెప్పలేదు. సో రిటర్న్ టికెట్, ట్రావెల్ ఇన్సూరెన్సు, తర్వాత హోటల్ బుకింగ్, వీసా కాపీ, ప్రింట్అవుట్, ఈ 4 డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక రిటర్న్ టికెట్ లేదు అంటే మళ్ళీ ఆర్మేనియా నుంచి జార్జియాకి మినీ వ్యాన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ ఏదైనా బుక్ చేసి ఉంచుకోండి. లేదంటే ఒకవేళ మీకు రిటర్న్ జర్నీ టికెట్ ఉంటే అదే చూపించండి. హోటల్ బుకింగ్ ఫ్రీ క్యాన్సిలేషన్ ఉన్న హోటల్ ఏదైనా బుక్ చేసుకోండి ఆర్మేనియాలో 2 daysకి 3 daysకి. సో అది చూపించేయండి. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారా, 4 daysకో 5 daysకో ట్రావెల్ ఇన్సూరెన్స్ మహా అయితే 500 రూపాయలు 600 రూపాయలకి వచ్చేస్తుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకా పెద్దగా ఏం అడగరు, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అడిగారు అనుకోండి, మీ అకౌంట్లో మినిమం ఒక $1000 అయినా ఉంచుకోండి. సో అమౌంట్ అయితే చూపించండి. బట్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అయితే అడగరు మ్యాక్స్ అడిగేది ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్, తర్వాత రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఈ 3 అడుగుతారు. సో ఆ 3 పెట్టుకుంటే ఈజీగా మనం ఆర్మేనియా రీచ్ అయిపోవచ్చు. అండ్ ఆర్మేనియా రీచ్ అయ్యాక నేను ఆ బస్ స్టాప్ నుంచి మనకి ఇక్కడ వరకు నేను రావడానికి యాండెక్స్ యాప్లో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ జార్జియన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్తోనే బుక్ చేసేసుకున్నా. అరౌండ్ 220 రూపీస్ ఎంతో పడింది, 7 kilometers రైడ్. హాస్టల్ వరకు అయితే రీచ్ అయిపోయాను. అండ్ హాస్టల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. హాస్టల్ అయితే చుట్టూ గ్రీన్ ట్రీస్తో చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదిగోండి స్టార్టింగ్లో అయితే ఇక్కడ బెంచెస్ అవి పెట్టారనమాట కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. మంచి వాతావరణం, ఇక్కడేవో చిలకలు అవి ఉన్నాయి స్టార్టింగ్లోనే. బాగుంది హాస్టల్. ఇదిగోండి ఈవిడే ఈ హాస్టల్ని మెయింటైన్ చేసే ఆవిడనమాట. వాటర్ ఫాల్
ఈ హాస్టల్ చాలా ప్రశాంతంగా ఉంది హాస్టల్. ఇక్కడి నుంచి చూపించేస్తానండి. ఇదైతే కిచెన్ అనమాట. మనం కావాలంటే కిచెన్ యూజ్ చేసుకోవచ్చు, బయట నుంచి ఏమైనా సామాన్లు తెచ్చుకొని. ఫ్రిడ్జ్ కూడా వాడుకోవచ్చు. సో ఇదైతే ఎంట్రన్స్. చాలా నీట్గా ఉంది. హోటల్ ప్లస్ హాస్టల్ కూడా ఇదిగోండి, శాంటోరిని హోటల్ అండ్ హాస్టల్ కూడా. ఇదైతే రిసెప్షన్, ఆవిడే మేనేజ్ చేస్తారు. ఇవిడైతే కార్డ్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయట్లా. సో ఓన్లీ క్యాషే అన్నారు. నేను తర్వాత తీసుకొచ్చేస్తా అని చెప్పాను. చెక్-ఇన్ టైం వచ్చేసి మార్నింగ్ 11 అండ్ చెక్అవుట్ టైం ఏమో ఆఫ్టర్నూన్ 12. నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసా. బెడ్స్ కూడా నీట్గానే ఉన్నాయి, టవల్ కూడా ఇచ్చారు. ఏసీ అయితే లేదు, బట్ ఫ్యాన్ అయితే ఉంది, టేబుల్ ఫ్యాన్. సేమ్ మనకి జార్జియాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్లోనే ఛార్జింగ్ సాకెట్. హాస్టల్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. బయట మొత్తం పచ్చని చెట్లు, మంచి గాలి వేస్తుంది. అండ్ బయట టేబుల్స్ వేసి పక్కన ఛార్జింగ్ సాకెట్స్ కూడా పెట్టారు. సో ఛార్జింగ్ అస్సలు లేదు, అందుకనే ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే కరెన్సీ చేంజ్ చేసుకోవాలి. కాసేపు అయితే ఛార్జ్ చేసుకుని, ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు మొరొకో నుంచి. ఆ ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళి ఆ సిమ్ కార్డు ఆ పరిస్థితి ఏంటో చూస్తాను, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిటీ సెంటర్కి అయితే వెళ్తున్నాం అనమాట సిమ్ తీసుకోవడానికి. స్కై చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్లో చాలా బాగుంది. ఫుల్ విపరీతమైన గాలి అయితే వేస్తుంది అనమాట. సిగ్నల్ పడినప్పుడు మాత్రమే మనం దాటాలి. ఇక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి జార్జియా కన్నా, ఎందుకంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ అనమాట. సో జాగ్రత్తగా కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ పడి వాకింగ్ సింబల్ వచ్చాకే నడవాలి. ఈ బ్రదర్తో అయితే వెళ్తున్నాను, నాకు హాస్టల్లో పరిచయం అయ్యాడు. ఇప్పుడైతే మెట్రో లోపల ఉన్నాం. ఫస్ట్ టైం మనం ఆర్మేనియా దేశంలో మెట్రో రైడ్ అయితే చేయబోతున్నాం. కరెక్ట్గా ఎంట్రన్స్ పక్కన అయితే మనకి మిషన్లు కనబడతాయి అనమాట. అండ్ చాలా చోట్ల ఉంటాయి ఈ మిషన్స్. మనం టికెట్ ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది భాష మారిపోయింది ఇప్పుడే. ఓకే, ఇంగ్లీష్ మీద నొక్కితే ఇక్కడ టికెట్స్ అని కనిపిస్తుంది కదా, టికెట్స్ మీద నొక్కాలి. నొక్కగానే సింగిల్ యూజ్. ఆర్మేనియా దేశంలో మన ఫస్ట్ మెట్రో రైడ్. బుడ్డి ట్రైన్, అసలు ఒక 4-5 బోగీలు ఉన్నాయి అంతే. కరెక్ట్గా అయితే ఆ సిటీ సెంటర్కి దగ్గరలోనే వీవా అనే సిమ్ కార్డ్ స్టోర్ ఉంది. సో ఈ వీవా సిమ్ కార్డ్ స్టోర్లో సెల్ ఫోన్స్ కూడా అమ్ముతున్నారు. ఇదైతే మనకి రౌండ్ ద క్లాక్ అయితే ఉంటుంది అనమాట. వర్కింగ్ అవర్స్ 24 అవర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి మనం టోకెన్ తీసుకోవాలి. లాంగ్వేజ్ అయితే మార్చుకోవచ్చు, 2 లాంగ్వేజ్ల్లో ఉంది. సో ఇక్కడ నుంచి టోకెన్ తీసుకున్న తర్వాత సో అక్కడికి వెళ్తే మనకి సిమ్ కార్డ్ ఇస్తారనమాట. నాకు వచ్చేసి సిమ్ కార్డ్ ప్రైస్ 1 మంత్కి తీసుకున్నాను అనమాట. 20 GB వచ్చింది డేటా. సో ఇన్స్టాగ్రాము, వాట్సాప్, యూట్యూబ్ అండ్ ఇంకొక యాప్స్ చెప్పారు. సో అవన్నీ అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు అంట. బట్ డేటా అయితే 20 GB వచ్చింది. అండ్ మినిట్స్ కూడా కొన్ని వచ్చాయి. బట్ మనకు మెయిన్గా కావాల్సింది ఆ డేటాయే కాబట్టి సో 20 GB. అరౌండ్ 3000 ఆర్మేనియన్ డ్రామ్ అయితే ఛార్జ్ చేశారు. సో 650 రూపీస్ అనమాట. మన డబ్బుల్లో 650 రూపీస్. సిమ్ కార్డ్కి ఎక్స్ట్రా అమౌంట్ ఏం తీసుకోలేదు. సిమ్ కార్డు డేటా కలిపి 650 రూపీస్ అయితే పడింది, 3000 డ్రామ్. అండ్ మనకి అన్లిమిటెడ్ డేటా కావాలి అనుకుంటే సో అది 5000 అనమాట. సో అరౌండ్ అది 950 రూపీస్, 1000 రూపీస్ దాకా పడుతుంది. బట్ ఈ ఆర్మేనియా కంట్రీ ఒక 10 రోజులే అలా ఉందాం అనుకున్నాను. సో ఆ 10 రోజులకి అయితే ఇది సరిపోతుంది అనమాట. సిమ్ కార్డ్ స్టోర్ లోపలే మనకి ఏటీఎం అయితే ఉంది, ఇవ్వండి బ్యాక్ సైడ్లో. సో ఈ ఆర్మేనియా బ్యాంక్ది ఏటీఎం ఉంది. ఏటీఎం నుంచి క్యాష్ అయితే విత్డ్రా చేశాను నా నియో గ్లోబల్ కార్డుతో, ఫారెక్స్ కార్డు. అరౌండ్ ఛార్జెస్ 480 రూపీస్ అలా పడ్డాయి అనమాట. 50,000 అంటే అరౌండ్ ఒక 11,300 రూపీస్ అనుకోండి. సో 11,000 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. ఈ 11,000 రూపీస్లో ఈ ట్రిప్ 10 రోజుల ట్రిప్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, మన కార్డ్ లోపల ఇన్సర్ట్ చేసి ఇండియాలో ఎలా తీసుకుంటాం సేమ్ అలానే తీసుకోవాలి ఇక్కడ డబ్బులు కూడా. లేదు ఒకవేళ మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంటే సో కుదిరితే ఇప్పుడు నేను వెళ్ళి ఏదైనా కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గర రేట్స్ అవి ఎలా ఉన్నాయో చూసి అది కూడా మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇందాకే లోకల్ కరెన్సీ ఎలా విత్డ్రా చేయాలో చూపించాను కదా ఫారెక్స్ కార్డ్ యూజ్ చేసి. సో ఇప్పుడైతే కరెన్సీ డైరెక్ట్గా ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో చాలా చోట్ల అయితే కరెన్సీ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. మ్యాక్స్ అన్ని చోట్ల అయితే సేమ్ రేట్లు అయితే ఉన్నాయన్నమాట. దాదాపు ఒక 20-30 రూపాయలు అటు ఇటు తేడా ఉంటాయి అంతే. యూరోస్ లేదంటే యూఎస్డి రెండే అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ కరెన్సీని వచ్చేసి అర్మేనియన్ డ్రామ్ అంటారు. మనకి ₹1 ఇక్కడ 4.47 అర్మేనియన్ డ్రామ్ అనమాట. సో అంటే 1:4 అనుకోండి. మన కరెన్సీయే వీళ్ళ కరెన్సీ కన్నా బెటర్గా ఉంది. మనకు ₹100 అంటే ఇక్కడ 446 అర్మేనియన్ డ్రామ్. సో కరెన్సీ ఆ రకంగా ఉందన్నమాట. ఇదిగోండి, నేను ఇందాక విత్డ్రా చేస్తే 20,000 రూపాయల నోట్లు 2 వచ్చాయి, 10,000 రూపాయల నోట్ ఒకటి వచ్చింది. కరెన్సీ మార్చుకుంటారా లేదా కరెన్సీ విత్డ్రా చేసుకుంటారా అనేది మీ చాయిస్, అది మ్యాటర్. అండ్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ వీసా డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కరెన్సీ ఎలాగా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ సిమ్ కార్డ్ ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి సిమ్ కార్డ్ తీసుకోవాలి, ఆ ప్లాన్స్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అంతా ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంది కదా. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అసలు అర్మేనియా ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అంతా బ్యూటిఫుల్గా చూపిస్తాను. చాలా తక్కువ మంది తెలుగు క్రియేటర్స్ అయితే మన అర్మేనియా వీడియోస్ చేశారు. సో అర్మేనియా వీడియోస్ మాత్రం అదిరిపోతాయి. అండ్ జార్జియా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటాయి. రకరకాల ప్లేసెస్కి వెళ్ళాను, కొత్త కొత్త వీడియోస్ అయితే పెట్టాను. సో మీరు నన్ను ఈ ట్రిప్లో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ మనం ఇంకొక అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.